ఒకప్పుడు ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో 2 హంసలు సంతోషంగా జీవించేవి. అదే చెరువులో ఒక తాబేలు కూడా ఉండేది. 3 మంచి స్నేహితులు రోజూ కలిసి మాట్లాడేవారు, ఆనందంగా గడిపేవారు. కొన్ని రోజుల తరువాత ఆ చెరువు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. నీరు తగ్గిపోయింది. చేపలు కూడా చనిపోవడం మొదలయ్యాయి. హంసలు బాధతో చెప్పాయి, ఇక్కడ ఇక మనం ఉండలేం, ఇంకో చెరువుకు వెళ్ళాలి. అప్పుడు తాబేలు బాధపడుతూ అన్నాడు, మీరు వెళ్ళిపోతే నేను ఏమవుతాను? నేను ఎక్కువ దూరం నడవలేను కదా. అప్పుడు హంసలకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు తాబేలు దగ్గరికి వచ్చి చెప్పారు, మధ్యలో ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రను నువ్వు నోటితో పట్టుకో. మేము 2 వైపులా పట్టుకొని ఎగురుతాం. కానీ ఒక నియమం, ఎగురుతున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. తాబేలు ఆ మాటకి ఒప్పుకున్నాడు. కర్రను నోటితో బలంగా పట్టుకున్నాడు. హంసలు ఎగురుతూ ప్రయాణం మొదలుపెట్టాయి. అలా ఎగురుతూ ఒక గ్రామం మీదుగా వెళ్తుండగా కింద ఉన్నవాళ్లు ఆశ్చర్యంగా అన్నారు, అరే, హంసలు తాబేలును ఎత్తుకెళ్తున్నాయే. ఆ మాటలు విన్నా తాబేలుకు కోపం వచ్చింది. నన్ను చూసి ఇలా మాట్లాడతారా? నేను కూడా మాట్లాడగలను అనుకున్నాడు. ఆలోచన లేకుండా నోరు తెరిచి మాట్లాడబోయాడు. అంతే, కర్ర కింద పడిపోయింది. తాబేలు నేలపై పడిపోయి చనిపోయాడు. హంసలు చాలా బాధపడ్డాయి.